ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, నా హ్యాపీనెస్ కోసం అబద్ధాలు చెప్పట్లేదు కదా? అసమర్థులు అబద్ధాలు చెప్తారు. మీ రాజు సమర్థుడని నా నమ్మకం. నా నమ్మకం కూడా నా రాజు సమర్థుడే. కానీ నాన్న వచ్చాకే కార్కి తీసుకుంటాను. ఓకేనా? ఓకే అమ్మాయి గారు. రాజు, నాన్నతో పాటు అమ్మ కూడా వస్తుంది కదా? వస్తారమ్మాయి గారు. అమ్మ వస్తే అమ్మతో చేసుకునే మొదటి పుట్టినరోజు అవుతుంది. ఈ పుట్టినరోజు నీ వల్ల నాకు చాలా స్పెషల్గా మారిపోతుంది రాజు. మా నాన్న తీసి ఇవ్వాలనుకున్న కార్ని నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావు. మా అమ్మా నాన్నల్ని నా పుట్టినరోజుకి తీసుకొని వస్తున్నావు. అది కూడా నీ భార్య స్థానంలో నా పుట్టినరోజు జరిపిస్తున్నావు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది రాజు. అమ్మాయి గారు, పెద్దయ్య గారు వస్తున్నారంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెద్దయ్య గారు వస్తారా? రారా. పెద్దయ్య గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా వస్తారు. మీ బిడ్డ పుట్టినరోజు ఫంక్షన్కి పోతారా సారు? సారు, ఏంటి సారు పరధ్యానంగా ఉన్నారు? ఏం లేదు పద్మావతి గారు, ఏవో చెడు ఆలోచనలు. మీ బిడ్డ గురించి ఆలోచిస్తా ఉండారా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు పద్మావతి గారు. సారు, నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి సారు. నా మొగుడు కూడా మీలాగే మొండోడు సారు. ఒకసారి వద్దనుకుంటే ప్రాణం పోయినా తీసుకోలేడు. నాకు బిడ్డ పుట్టిన కొన్ని రోజులకి నన్ను అనుమానించి వదిలేశాడు సారు. ఇప్పటికీ నన్ను దగ్గరికి తీసుకోలేదు. ఆయన దగ్గరికి తీసుకోకపోయినా నా మనసు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటారు సారు. నేనొక్కదాన్నే కాదు సారు, మా ఆడోళ్ళంతా నా మాదిరే ఉంటారు సారు. కానీ నా బిడ్డ మీద మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చూపించేటోడు కాదు సారు. మీరు మగాళ్ల స్థానంలో ఉండి ఆలోచన చేసినన్ని రోజులు ఇట్లానే మొండిగా ఉంటారు. ఒక్కసారి మా ఆడోళ్ల స్థానంలో ఉండి ఆలోచించండి సారు. మీ ఇంట్లో ఇన్ని దినాలుగా ఉండాను కదా, నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు సారు. మీ బిడ్డ చాలా గొప్పది సారు. మీ దగ్గరున్నన్ని రోజులు ఎప్పుడు అమ్మ కావాలి అని ఏడవలేదంట కదా సారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.